నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను శివాని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీసీల ఛాంపియన్ గా పేరు తెచ్చుకున్నారు మన దేశంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్రం బీహార్ భారతీయ జనతా పార్టీ అసాధ్యం అనుకున్న దానిని సమర్థవంతంగా పూర్తి చేశారు నితీష్ కుమార్ మొత్తం 2 దశల్లో జనాభాలో కులాల వారీగా లెక్కలు తీసే కార్యక్రమాన్ని ఆయన విజయవంతంగా పూర్తి చేశారు దేశంలోని ఇతర రాష్ట్రాలకు బీహార్ను రోల్ మోడల్ గా నిలిపారు నితీష్ కుమార్ కులగణన అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేరు నితీష్ కుమార్. కిందటేడాది అక్టోబర్లో కులగణన చేపట్టి దేశవ్యాప్తంగా జైజైలు అందుకున్నారు. అందరితో శభాష్ అనిపించుకున్నారు. వెనుకబడిన తరగతుల పట్ల నితీష్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేసిన కుల గణన సర్వేను తమ సొంత రాష్ట్రంలో విజయవంతంగా ఆయన చేపట్టారు. మొత్తం 2 దశల్లో కులగణన ప్రక్రియను నితీష్ కుమార్ పూర్తి చేశారు. బీజేపీ అసాధ్యం అనుకున్న దానిని నితీష్ కుమార్ సుసాధ్యం చేసి చూపించారు. యావత్ భారతదేశానికి బీహార్ను ఒక రోల్ మోడల్గా ఆయన తీర్చిదిద్దారు. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఇలాంటి అనుమానాలకు, శశభిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మన దేశంలో ఇప్పటివరకు కులగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం బీహార్. జనాభా వారీగా కులాల లెక్కలు తీసి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. దేశ ప్రజలందరితో జేజేలు అందుకున్నారు. వాస్తవానికి కులగణన విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీయే చేతులెత్తేసింది. ఈ తరుణంలో మొత్తం 2 దశల్లో కులగణన ప్రక్రియను నితీష్ కుమార్ పూర్తి చేశారు. బీజేపీ అసాధ్యం అనుకున్న దానిని నితీష్ కుమార్ సుసాధ్యం చేసి చూపించారు. యావత్ భారతదేశానికి బీహార్ను ఒక రోల్ మోడల్గా నితీష్ తీర్చిదిద్దారు. జనాభా గణనలో కులగణన చేయడానికి మీకు ఏమన్నా అన్యాయం ఏం జరుగుతుంది అంటే 70 కోట్ల మంది బీసీలను మీరు నోర్మూయించి వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు కుట్రలు చేస్తున్నారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. వాస్తవానికి దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభాను లెక్కించాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు, చాలా కాలంగా ఉన్నదే. తరచూ రాజకీయ వర్గాల్లో ఈ డిమాండ్ వినిపించేది. ఇదిలా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 2 హయాంలో భారతీయ జనతా పార్టీ కూడా కులగణన డిమాండ్ను బలపరిచింది. అయితే బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత కులగణన డిమాండ్ను ఆ పార్టీ అటకెక్కించింది. ఓసారి గతంలోకి తొంగి చూస్తే పార్లమెంట్లో ఓబీసీ బిల్లు ఆమోదం సందర్భంగా కులాల ఆధారంగా జనాభా లెక్కలు తీయాలనే అంశం తెరమీదకొచ్చింది. దీంతో వెనుకబడిన తరగతుల నాయకులు స్పందించారు. అప్పట్లో నితీష్ కుమార్ మొత్తం 10 రాజకీయ పార్టీల ప్రతినిధులను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. 2021 సెన్సస్లోనే కులాల వారీగా జనాభాను లెక్కించాలని ప్రధాని నరేంద్ర మోడీని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. माइनॉरिटी में 90% भी आती है मैडम और आपको और
मतलब आप पर तो डायरेक्ट आक्रमण होगा। मगर आप भी 90% में है। तो मैंने लिस्ट कचहरी में सीनियर ने मैंने कहा भैया इसमें तो होगा, मतलब एक दलित महिला तो होगी, एक आदिवासी महिला तो होगी ना दलित है ना आदिवासी ना ओबीसी, कोई नहीं, तो डांस गाना चलेगा वहां पे। అయితే సున్నితమైన కులాల వారి జనగణన డిమాండ్పై తొందరపడకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆచితూచి అడుగు వేయాలని నరేంద్ర మోడీ సర్కార్ భావించింది. పార్లమెంట్లో అప్పటి మంత్రి నిత్యానందరాయ్ కూడా ఇదే విషయం చెప్పారు. విధానపరంగా ఎస్సీ, ఎస్టీలు మినహా కుల ఆధారిత జనాభా లెక్కలు ఇప్పటికైతే సేకరించరాదని కేంద్రం నిర్ణయం తీసుకుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో కులగణన అంశాన్ని బీజేపీ సర్కార్ అటకెక్కించిందన్న విమర్శలొచ్చాయి. కులగణన అనేది చిన్న విషయం కాదు, ఆషామాషీ విషయం అంతకంటే కాదు. కులగణనకు ఒక సామాజిక ప్రయోజనం ఉంది. వెనుకబడిన తరగతులకు ప్రభుత్వాల నుంచి మేలు జరగాలంటే కులగణన జరిగి తీరాల్సిందే అంటారు సామాజిక శాస్త్రవేత్తలు. కులగణన డిమాండ్పై బీసీ నేతల నాయకత్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి. కులాల వారీగా లెక్కలు లేనట్లయితే తమ ప్రయోజనాల కోసం రూపొందించే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులుంటాయంటారు బీసీ వర్గాల నేతలు. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ. నమస్తే.